ఉంటాడు. నాకన్నా పెద్దలైన వారు ఎంతమంది ఉన్నారు, కాబట్టి నేను ఏ పాటి వాణ్ణి అని వినయంతో ప్రవర్తిస్తాడు. ఆ వినయంతో కూడి ఉండేటటువంటి సత్పురుష సహవాసము చేత అహంకార పరిత్యాగము జరుగుతుంది. అహంకారము నశిస్తే రజోగుణ తమోగుణములు అడుగంటిపోతాయి. దాని చేత సత్వగుణము ఉద్భుతమవుతుంది. సత్వగుణము శుద్ధ సత్వములోకి తీసుకుని వెడుతుంది. శుద్ధ సత్వములోకి ప్రవేశించినటువంటి కారణం చేత భక్తితో ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా భగవంతుని యొక్క సేవ చెయ్యగలిగినటువంటి అదృష్టము పడుతుంది. దానికి ఏమీ ప్రతిఫలం ఉండదు. ఎందుకు పాట పాడతావు? పాడకుండా ఉండలేక. ఎందుకు ప్రవచనం చేస్తావు? చెయ్యకుండా ఉండలేక. ఎందుకు భాగవతం చదువుతావు? చదవకుండా ఉండలేక. ఎందుకు ఈశ్వరుడంతా అంత మురిసిపోతావు? ఏమో తెలియదు, ఆయన పేరు చెప్తే ఒళ్ళు తెలియదు, ఆనందం కలుగుతుంది. ఇది